హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్జేవే కుకింగ్ అండ్ బ్లాగ్స్. చాలా టేస్టీ అయిన పప్పు పాలకూర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. నా స్టైల్లో నేను చేస్తాను. ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకుందామండి. దాంట్లోకి 150 గ్రాముల కందిపప్పు తీసుకున్నాను. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకోవచ్చు. దాన్ని లైట్గా రోస్ట్ చేశానండి. నేను తీసుకుంది రేషన్ దాల్ అనమాట. ఇది కొద్దిగా రోస్ట్ చేయడం వల్ల ఏంటంటే స్టమక్ పెయిన్ రాదు, త్వరగా ఉడుకుతుంది, గ్యాస్ ఫామ్ అవుతుంది అనమాట మనకి. సో అందుకని నేను ఇలా ఫ్రై చేస్తున్నానండి. ఆయిల్ లేకుండా ఫ్రై చేస్తాను. తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని బాగా క్లీన్ చేసుకుని దాంట్లో 4 గ్లాసులు వాటర్ వేసి దీన్ని కుక్కర్లో ఉడికిస్తున్నానండి. దానివల్ల ఏంటంటే త్వరగా ఉడుకుతుంది, బాగా మెత్తగా ఉడుకుతుంది అనమాట. ఈ గిన్నెలోకి మనము కడిగి కోసి పెట్టుకున్న పాలకూర వేద్దామండి. దీంట్లోనే ఒక ఉల్లిపాయ, 5 పచ్చిమిరపకాయలు, చిటికెడ పసుపు వేసి కుక్కర్ మూత క్లోజ్ చేసి 4-5 విజిల్స్ వచ్చే వరకు పెడదామండి. నాలుగు విజిల్ వచ్చిన తర్వాత దీంట్లో ఆవిరంతా పోయే వరకు ఉంచి తర్వాత కుక్కర్ని ఓపెన్ చేసి ఆ బౌల్ బయట తీద్దామండి. దీంట్లో ఉన్న చూడండి పప్పు అంతా కూడా బాగా ఉడికింది అనమాట. ఇప్పుడు దాంట్లో ఉన్న వాటర్ని సపరేట్ బౌల్లోకి సపరేట్ చేసేద్దాము. తర్వాత పప్పు అంతా కూడా మెత్తగా మెతుకుదామండి. ఇలా వాటర్ని సపరేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే పప్పుని ఈజీగా మనం మెతకగలం అనమాట. వీడియోలో చూపించిన విధంగా మెత్తగా మెదుపుదాం. ఇది చిన్నపిల్లలకు కూడా చాలా ఇష్టపడతారండి ఇలా మెత్తగా ఉండడం వల్ల. ఇప్పుడు మెదిపిన పప్పుని మళ్ళీ అదే బౌల్లోకి వేసేద్దామండి. స్లోగా వేసుకోవాలి, లేదంటే అది మన మీద పడుతుంది. చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. వేసిన తర్వాత దీంట్లో సరిపడంత సాల్ట్, సరిపడంత చిల్లీ పౌడర్ మీ టేస్ట్ని బట్టి వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా చిక్కగా ఉండేటట్లయితే కనుక కొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చు. మీరు పలుచగా తింటారా పప్పు లేదా చిక్కగా తింటారా అనేది చూసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసాను. ఇప్పుడు తాలింపులు రెడీ చేసుకుందాం. ఇది మరుగుతూ ఉంటుంది. వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు అన్నీ కూడా రెడీ చేసుకున్నాను. ఒక బాండే పెట్టుకొని కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని దాంట్లో వెల్లుల్లిపాయలు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత రిమైనింగ్ తాలింపులు కూడా వేసేసి బాగా ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇలా మరుగుతూ ఉన్నప్పుడే ఈ తాలింపులు కూడా వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. అంతే అండి, చాలా టేస్టీ అయిన పప్పు పాలకూర రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టి ఎలా ఉందో నాకు కామెంట్లో పెట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. 500+ సబ్స్క్రైబర్స్ అయ్యారండి. నా సబ్స్క్రైబర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. త్వరలోనే 1000 సబ్స్క్రైబర్స్ కూడా అయ్యి మీకు మరిన్ని వీడియోస్ పెట్టి నా ఆనందంలో మిమ్మల్ని కూడా భాగస్వామ్యం చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టి మీ ఇంట్లో వారికి చేసి పెట్టి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్. థ్యాంక్ యూ.